లోకంలో పేరు పెట్టి పిలుచుకుంటున్నావేమో. అంతకుముందు మోసకరమైన స్థితిలో మనం నడిపించబడిన యాకోబు యొక్క జీవితం మోసగానే. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే తన జీవితం నడిపించబడిన స్థితిని బట్టి అక్కడున్న ప్రదేశం అంతటా ఆశీర్వాదించబడింది. దానికి కారణం తన నడక, తను నడిపించబడిన నడకను బట్టి, తన యొక్క జీవితంలో పేరు యాకోబు అని పేరు పిలుచుకున్న స్థితిని బట్టి, ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన స్థితిని బట్టి దేవుని ఎదుట తన పేరును ఒప్పుకుంటున్న స్థితిలో ఉన్నాడు. అక్కడ ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ అంటున్న మాట ఏంటంటే, అక్కడ కలిగిన కళను బట్టి అక్కడ కూడా ఇది దేవుని మందిరమే కదా అంటే, ఇతని యొక్క ఏ పరిస్థితుల్లో ఉన్నవాడంటే ఒక గుడారములో నుంచి పిలువబడిన స్థితిలో నడిపించబడిన స్థితి. గుడారములోనికి వచ్చిన జీవితము ఏం చేయబడాలంటే దేవుడిని విడిచిపెట్టకుండా మొర్రపెట్టే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెట్టిన మొర్రను బట్టి నీ పేరు విశ్వాసి అనే పేరు ఉండాలి, కానీ పిశాచి అనే పేరు రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితమును బట్టి, దేవుని యొక్క సన్నిధిలో పిలువబడుతున్న పిలుపును బట్టి, ఆ పిలుపును నీ పేరును బట్టి తగిన పేరుని స్థితిని బట్టి ఆ పేరులో ప్రార్థన పరుడే కానీ ప్రార్థన లేదనే పరిస్థితి రాకూడదు. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితమును బట్టి, నడిపించబడుతున్న స్థితిని బట్టి, దేవునిలోనికి నడిపించబడుతున్న స్థితిని బట్టి నమ్మకమైన వాడు అనే పేరు ఉండాలి, కానీ నమ్మకస్తుడు కాదని పేరు రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితమును బట్టి, దేవుని సన్నిధిలో పరిచారకుడే కానీ పనికిరాడు అని చెప్పుకునే మాట రాకూడదు. అయిపోయిందా? పరిచారకుడు, మంచి పరిచారకుడు అని దేవుని పనులు దేవుని వినయక విషయంలో ఆసక్తి చేత నింపబడేవాడేనే కానీ పేరు రావాలి, కానీ అతడు ఎలాంటి స్థితిలో వాడు పని చేసేవాడు కాదు అని పేరు మాత్రం రాకూడదు. రాట్లా? హల్లెలూయా. ఏంది చేయరా? ఏంది దేవుడు పని చేయరా? దేవుని పరిచయం చేయరా? రావట్లేదని మరి నాకు బాగానే వచ్చినాయి అన్ని పేర్లు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్నవాడే అని పేరు ఉండాలి, కానీ శాపగ్రస్తుడు అనే పేరు నీకు ఉండకూడదు. హల్లెలూయా. పరండి.